అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి 29వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ఒక 2 అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఒకటి, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మళ్ళీ రిలీజ్ తేదీని కొత్త డేట్ అయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది. ఓకే, అది చెప్పుకుందాం. నెక్స్ట్ రెండవది, మార్చి 1వ తేదీ నుండి 5,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు. అది ఎవరికి అనే విషయాన్ని కొంచెం వివరంగా అయితే చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఈ సమాచారం కూడా చాలా మందికి అయితే ఆటోమేటిక్గా షేర్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుని లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మొట్టమొదటిగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇప్పటికే డేట్లు అనేది పలుసార్లు అనేది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక డేట్ అయితే రావడం జరిగింది. అది మార్చి 7వ తేదీన అనకాపల్లి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు మార్చి 7వ తేదీన ఈ వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అనేది విడుదల చేస్తారని చెబుతున్నారు. ఓకే, అది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. కాబట్టి ఎవరెవరైతే వైఎస్ఆర్ చేయూత కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అందరికీ కూడా మార్చి 7వ తేదీన అమౌంట్ పడుతుందని అయితే అంటున్నారు. ఓకే, ఇది మొట్టమొదటి అప్డేట్. నెక్స్ట్ రెండవ అప్డేటు, మార్చి 1వ తేదీ నుండి 5,000 రూపాయలు పెన్షన్ అన్నారు కదా అన్నయ్య, ఆ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సిఆర్డే పరిధిలో ఉన్నటువంటి అంటే అమరావతిలోని కొన్ని గ్రామాలు అంటే భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 2,500 రూపాయల పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. దానిని ఇప్పుడు ఈ మార్చి 1వ తేదీ నుండి 5,000కి అయితే పెంచడం జరిగింది. కాబట్టి ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ అనేది వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఎవరికి? రాజధాని పరిధిలో ఉన్నటువంటి అంటే సిఆర్డిఏకి సంబంధించిన పరిధిలో ఉన్న గ్రామాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో, భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయల పెన్షన్ మార్చి 1వ తేదీ నుండి రాబోతుంది. మీ వాలంటీర్ ద్వారా మీకు వచ్చి ఇస్తారు. ఓకే, ఇది గమనించండి. దీని ద్వారా 17,215 మంది అయితే లబ్ధి చేకూరబోతుందని అయితే అంటున్నారు. ఓకేనా, ఇదండి ఈ ఫిబ్రవరి 29వ తారీఖు నాటికి ఉన్నటువంటి 2 ప్రధానమైన అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయంటే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే షేర్ అవుతుంది, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమండు మునిరత్నం.